మునిగాల మండల జెడ్పీటీసీగా దేశిరెడ్డి జ్యోతిని ప్రకటిస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామంలో గురువారం తన నివాసంలో పలువురు గ్రామస్తులు పుష్పగుచ్చం అందజేసి మిఠాయిలు పంపిణీ చేశారు. గతంలో జెడ్పీటీసీగా ఉన్న నల్లపాటి ప్రమిళ ఎన్నికల చెల్లదంటూ ఆమె హుజూర్ నగర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు జ్యోతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు మేరకు జిల్లా కలెక్టర్ దేశిరెడ్డి జ్యోతిని జెడ్పీటీసీగా ప్రకటిస్తూ ఆదేశాలను జారీ చేశారు. నిన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ సమక్షంలో జెడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలిపారు. తమ గ్రామం నుండి జెడ్పీటీసీ ఎన్నికైనందుకు పలువురు హర్షం వ్యక్తం చేశారు. జ్యోతి మునగాల మండలం నారాయణగూడెం మాది. నిన్న జెడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేసినాను. సిఇఓకి కలెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సిపిఐఎం పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో దేశిరెడ్డి జ్యోతి జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. అప్పటి ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లపాటి ప్రమిళ పోటీ చేయడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. కానీ ఆమెకు ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల మేము హుజూర్నగర్ కోర్టులో అట్టి విషయాన్ని సవాల్ చేయగా మేము ఫిబ్రవరి 5వ తారీఖు నాడు కోర్టు విజయం సాధించినట్లు తీర్పు ఇచ్చింది. అట్టి తీర్పును నల్లపాటి ప్రమిళ హైకోర్టులో సవాల్ చేయగా మొన్న మే 3వ తారీఖు నాడు అట్టి అప్పీల్ని తిరస్కరించి హుజూర్నగర్ కోర్టు తీర్పును అమలు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాని తీర్పు పర్యవసానంగా నిన్న సూర్యాపేట జెడ్పీ కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ కలెక్టర్ గారు, సిఇఓ గారు ఇద్దరు ప్రమాణం చేయించడం జరిగింది. వారికి దీని సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను.